165 చదరపు గజాలు కేవలం 15 లక్షల నుండే స్వర్గసీమ మీ నివాసాలకు చిరునామా. ప్రాణాలు తీయటం, ప్రాణాలు తీసుకోవటం కొంతమందికి చాలా ఈజీ అయిపోయింది. ఒకప్పుడు ఇలాంటి నేర ఘటనలు ఏవైనా జరిగితే పోలీసులు ఆ సంఘటనా స్థలానికి వెళ్ళి కేసు ఫైల్ చేసుకొని మీడియాకి దాని డీటెయిల్స్ చెప్తే కానీ ఇలాంటి కొన్ని విషయాలు బయటకు వచ్చేవి కాదు. ఇప్పుడు ఈ సీసీ ఫుటేజ్ల పుణ్యమా అని ఏ ఊర్లో కాదు కదా, ఏ దేశంలో, ప్రపంచంలో ఎక్కడ ఏ మూలన ఏ ఘటన జరిగినా ఈవెన్ క్షణాల్లో ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయిపోతున్నటువంటి పరిస్థితి. అందులోనే కొన్ని రోడ్డు ప్రమాద దృశ్యాలు, కొంతమంది చిన్న విషయానికే అప్పటి వరకు అలా బ్రతుకున్న వాళ్ళు ఆ క్షణంలోనే చనిపోయినటువంటి దృశ్యాలు కూడా మనల్ని తీవ్రంగా కలిచివేస్తున్నాయి. ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక సూసైడ్కి సంబంధించినటువంటి సీసీటీవీ ఫుటేజ్ ఒకటి తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో వచ్చేసి మనోజ్ శర్మ అనే వ్యక్తి లక్నో యూపీ నుంచి తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఇంత ఈజీగా మనుషులు ఎందుకు చనిపోవాలి అనుకుంటున్నారు అంటూ అతను ట్యాగ్ చేశారు. అయితే ఇక్కడ సీసీటీవీలో రికార్డ్ అయిన దృశ్యాలు గమనిస్తే ఒక వ్యక్తి బ్యాగ్ తగిలించుకొని అలా నడుస్తూ ఉన్నారు. ఆ ఆపోజిట్లో మరొక వ్యక్తి ఉన్నారు. ఇంతలోనే డాబా పై నుంచి ఏదో పడినట్టు శబ్దం వచ్చింది. కింద ఒక అబ్బాయి సూసైడ్ చేసుకున్నాడు అనమాట. డాబా పై నుంచి దూకి కింద సూసైడ్ చేసుకున్నాడు. సో ఇంతలోనే ఇక్కడ నించున్నటువంటి వ్యక్తి భయంతో అటు పరిగెడితే ఈ నడుస్తున్నటువంటి వ్యక్తి మాత్రం ఏమైంది అతనికి అని దగ్గరికి వెళ్ళి చూసే ప్రయత్నం చేశాడు. అయితే ఇప్పుడు ఈ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసినటువంటి మనోజ్ శర్మ దీనికి సంబంధించిన డీటెయిల్ కూడా ఇవ్వడం జరిగింది. ఎవరో ఒక అమ్మాయి అతన్ని అందరి ముందుకు చెంపపైన కొట్టడం వల్ల తీవ్ర మనస్తాపానికి గురై ఆ భవనం పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు అంటూ కూడా ఈ వీడియోకు సంబంధించినటువంటి కొన్ని ప్రైమరీ డీటెయిల్స్ కూడా పోస్ట్ చేయడం జరిగింది. ఇక్కడ మనం ఒకటి గమనిస్తే ఈ దృశ్యాల వల్ల మనం అనేక రకాలుగా విశ్లేషించుకోవచ్చు. అంటే కొంతమంది మానవతావాదులు ఎలా స్పందిస్తున్నారో తెలుసుకోవచ్చు. కొంతమంది ఇంకొకరు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు అని కూడా మనకెందుకులే అని పారిపోతున్న వాళ్ళని మనం గమనించవచ్చు. చిన్న చిన్న విషయాలకి సూసైడ్ చేసుకుంటున్నారు. వీళ్ళకి ఇంత అంటే ప్రాణాలు తీసుకోవడానికి 6 అంతస్తులు 10 అంతస్తులు భవనం ఎక్కి అక్కడి నుంచి దూకేసేదానికి ఉన్నంత ధైర్యం ఎవరో ఏదో అన్నారని దాని నుంచి మళ్ళీ బయటపడడానికి ఒక ప్రయత్నం కూడా చేయకుండా ఆత్మహత్య చేసుకోవాలి అనే ఆలోచనకు వెళ్తున్న వారిని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. అంటే ఒక సంఘటన మనకి అనేక విషయాల్ని తెలియజేస్తుంది అనడానికి ఇలాంటి వీడియోలు కూడా ఒక ఎగ్జాంపుల్ అని ఎందుకు చెప్తున్నామంటే సూసైడ్ అనేది ఈ మధ్య కాలంలో ఎక్కువగా మనం చూస్తున్నాం. ఎవరు దేన్ని ఎక్కువగా భరించడానికి ఇష్టపడటం లేదు, ఓపిక ఉండటం లేదు, అసలు పేషెన్సీ ఉండటం లేదు, తట్టుకోవడానికి కూడా సిద్ధపడటం లేదు. ఎలాంటి స్ట్రగుల్ వచ్చినా ఫేస్ చేయాలి, స్ట్రాంగ్గా నిలబడాలి. మనుషులకి మనకే కదా ఇలాంటివి వస్తాయి, ఇలాంటి కష్టాలు వస్తాయి అని కూడా ఆలోచన లేదు. ఏదైనా ఒక చిన్న ఇబ్బంది వస్తే ఆ సమస్య చిన్నదా పెద్దదా అని ఆలోచించట్లేదు. దాని నుంచి స్కిప్ అవ్వడానికి ఒకటే ఒక కారణం, సూసైడ్ చేసుకుంటే ఇంకా ఏది లేదు అనేటటువంటి అనాలోచిత నిర్ణయానికి వెళ్ళిపోతున్నారే తప్ప వాళ్ళు ప్రాణాలు తీసుకుంటే బలవంతంగా వాళ్ళపై ఆధారపడిన కుటుంబ సభ్యులు ఏమవుతారు, తల్లిదండ్రుల గురించి ఆలోచించట్లేదు, వాళ్ళ ఫ్యూచర్ గురించి కూడా ఆలోచించటం లేదు. అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళు క్షణికావేశంలో తీసుకుంటున్న నిర్ణయాల వల్లే ఎక్కువ శాతం ఆత్మహత్యలు జరుగుతున్నాయి. ఈ మధ్య కాలంలో చాలామంది సైకాలజిస్టులు కూడా ప్రతి ఒక్కరిని హెచ్చరిస్తుంది ఒకటి, మీకు అలా ఏదైనా ఇబ్బంది ఉండి ఒంటరిగా ఉండాలి అనే ఒక ఆలోచన మీలో ఎక్కువగా డెవలప్ అవుతుంది అంటే ఖచ్చితంగా మీరు ఫ్యామిలీ సపోర్ట్ తీసుకొని సైకాలజిస్ట్ని కలిస్తే మీకు ఒక సొల్యూషన్ దొరుకుతుంది. ఎందుకంటే మీరు ఏదైనా స్ట్రెస్లో ఉన్నప్పుడు మీ చుట్టూ జనాలు ఉన్నా కూడా మీరు ఒంటరిగానే ఫీల్ అవుతూ ఉంటారు. కాబట్టి ఎక్కువగా సూసైడ్ లాంటి థాట్స్ వస్తున్నాయి. సూసైడ్ టెండెన్సీలోనికి చాలామంది వెళ్ళిపోతున్నారు, బలవన్ మరణాలకు పాల్పడుతున్నారు. విద్యార్థులు కావచ్చు, ఉద్యోగులు కావచ్చు, ఈవెన్ ర్యాంక్స్ రాలేదని చెప్పేసి స్టూడెంట్స్ సూసైడ్లు చేసుకుంటున్నారు, ఉద్యోగాలు రాలేదని నిరుద్యోగులు చేసుకుంటున్నారు. మరి ఆ రకంగా చూస్తే ప్రతి మనిషికి, ప్రతి ఫ్యామిలీకి ఒక కథ ఉంది, ప్రతి ఫ్యామిలీలో కొన్ని సమస్యలు ఉన్నాయి. అందరూ చనిపోతే ఇక సొల్యూషన్ ఏది? అందుకే కదా చెప్పేది, చాలా బుక్స్ కూడా చదవమని ఎక్కువగా మనకి టీచర్స్ కూడా సజెస్ట్ చేసేది ఏంటంటే చాలామంది సక్సెస్ స్టోరీలు మనం చూడొచ్చు. వాళ్ళు స్ట్రగుల్స్ నుంచి వచ్చినటువంటి సక్సెస్ స్టోరీ వింటే వాళ్ళ కష్టాల ముందు మనం చాలా చిన్న అనే ఒక హోప్ క్రియేట్ అవుతూ వీటిని మనం ఫేస్ చేయడానికి కావాల్సిన ధైర్యం కూడా మనలో వస్తుంది. అందుకనే సైకాలజిస్టులు కూడా హెచ్చరిస్తున్నారు. ఈవెన్ ఇప్పుడు
ఆత్మహత్యకు ప్రేరేపిస్తున్నటువంటి అంశాల్లో ఎక్కువ శాతం మనకి బుక్స్ కానీ కూడా అవైలబిలిటీ ఉన్నాయి. చిన్న చిన్న సమస్యలకి కూడా బలవన్మరణాలు, అప్పుల సమస్యలతో కుటుంబాలతో సహా పిల్లలతో సహా సూసైడ్లు చేసుకుంటున్నారు కొంతమంది. అలానే ప్రేమ విఫలమైందని లవర్స్ సూసైడ్ చేసుకుంటున్నారు. రైల్వే ట్రాకుల పైన అనేక శవాలు మనం మృతదేహాలను చూస్తున్న పరిస్థితులు చూస్తుంటే భయం వేస్తోంది. అలానే ఎవరినో నమ్మి ఇంట్లో వాళ్ళ నుంచి వదిలి బయటకు వచ్చేసి ఆ తర్వాత మేము మోసపోయాము అని తెలిసిన తర్వాత వాళ్ళు కూడా ఇలాంటి పనులే చేస్తున్నారు. ఎక్కువ శాతం మనకి ఈ ఆత్మహత్యలకు ప్రధానమైన కారణాలు మనం ఏంటి, మన స్ట్రెంగ్త్ ఏంటి, మన ఫ్యూచర్ ఏంటి, మనపై ఆధారపడిన ఫ్యామిలీ ఏంటి, ఇవి ముందు మనం పరిగణలోనికి తీసుకుంటే కనుక మన మీద ఉన్న బాధ్యతలు ఒక్కొక్కటి గుర్తొచ్చి మనం నెక్స్ట్ స్టెప్ ఎలా వేయాలి అనేది కూడా ఒక ఆలోచన వస్తుంది. సో ఇతను యూపీలో జరిగిన ఈ సంఘటనకు సంబంధించి ఆయన ఇంత చిన్న విషయాలకి ఎందుకు ఇలా చనిపోతున్నారు అంటూ ఆయన ఒక కొన్ని 2 లైన్స్ రాస్తూ కూడా తన ఎక్స్పోస్ట్లో ఇది వైరల్ అవుతోంది ఇప్పుడు వీడియో కూడా. సో చాలా బాధాకరమైన విషయం. ఎవరో ఏదో అన్నారు అని అక్కడి నుంచి ఇంకా చనిపోవడమే సొల్యూషన్ అనేది అస్సలు ఎంచుకోవద్దు. ఎందుకంటే చాలా వరకు ఇప్పుడు స్ట్రెస్తోనే ప్రతి ఒక్కరి లైఫ్ లీడ్ అవుతుంది. కానీ అందరూ ఇదే ఇంకా సొల్యూషన్ అనుకుంటే కనుక ఎవరు బ్రతకడానికి కానీ మానవ మనుగడ కూడా అసలు కొనసాగే పరిస్థితులు ఉండమేమో, అంత ఆవేదన వ్యక్తం చేయాల్సినటువంటి పరిస్థితులు వస్తున్నాయి. తరచుగా చూస్తున్నటువంటి వాటిలో ఎక్కువగా హత్యలు చేయడం, ఆత్మహత్యలు, కుటుంబ తగాదాలు, వివాహేతర సంబంధాలు, లేకపోతే అనుకున్న టార్గెట్ రీచ్ అవ్వలేకపోయాం, ఇలాంటి కారణాలతో ఎక్కువగా జరుగుతున్న పరిస్థితులు చాలా తీవ్రంగా కలిచివేస్తున్నాయి.